నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ. ఇక ఏపీలోని రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి, వేగంగా కూడా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక తాజాగా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఏదైతే టీడీపీ ఎంపీ, విజయవాడ ఎంపీ ఎవరైతే కేశినేని నాని ఉన్నారో, కేశినేని నాని ఇటు జగన్మోహన్ రెడ్డితో ముఖ్యమంత్రితో భేటీ అవ్వడం, సో రాజకీయ వర్గాల్లో ఇది ఒక చర్చ జరిగింది. ఇక అంబాటి రాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీ నుంచి టీడీపీ జనసేనలో టచ్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్తో భేటీ అవుతున్నారు అనేది కూడా మరొక చర్చ ఉంది. సో మొత్తానికి ఇటు ఏదైతే ఈ ఎన్నికలు మరో 4 నెలలు ఉన్న సమయంలోనే ఇప్పటికే ఎన్నికల వేడి అయితే పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అని ఏదైతే చెప్పారో, ఎందుకు మనం 175 స్థానాలు గెలవలేము, ఖచ్చితంగా ఈసారి 175 స్థానాలు గెలవాలి అనేది ఏదైతే గత 4-5 నెలలుగా ఎమ్మెల్యేలకు చెప్తూ వస్తున్నారో ఆ దశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది సిట్టింగ్లను మార్చారు, దాదాపు 11 మంది సిట్టింగ్లను మార్చారు, మరికొన్ని సిట్టింగ్ స్థానాల్లో స్థానచలనం కల్పించారు, ముఖ్యంగా ఇన్ఛార్జీలను కూడా మార్చారు. సో ఇవాళ రేపా అనేది ఒక థర్డ్ లిస్ట్ రాబోతుంది. ఆ థర్డ్ లిస్ట్ లో కూడా 29 మంది మార్చబోతున్నారు. 29 మంది అందులో ఉన్నారు. మరి అందులో ఎంతమంది సిట్టింగ్లు ఉన్నారు, ఎవరెవరిని మారుస్తున్నారు, ఎవరెవరికి స్థానచలనం ఉంటుంది, ఎవరికి టికెట్ లేదని చెప్పబోతున్నారు. సో ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. రోజు తాడపల్లికి క్యూ కడుతున్నారు ఎమ్మెల్యేలు, కొందరిని బుజ్జగిస్తున్నారు, మీకు టికెట్ ఎందుకు రావట్లేదు అనేది కూడా స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి 175 స్థానాలు గెలవాలి అనే ఒక దానిపైన ధీమా వ్యక్తం చేస్తూ ఆ రకంగా అడుగులు వేస్తున్నారు. మరి నిజంగా పరిస్థితి ఉందా? ఇక టీడీపీ విషయానికి వస్తే కూడా మనం చూస్తున్నాం, టీడీపీలో కూడా వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లు కేసీఆర్ నాని వైసీపీలో చేరారు. మరి ఎలా ఉండబోతుందో, ఆయన వైసీపీలో చేరినంత మాత్రాలే టీడీపీకి ఎలాంటి నష్టం లేదు అనే విధంగా కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇక జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తున్నారు. ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు ఉందో ఆ ఓటు చీలకుండా ఉండాలంటే కలిసికట్టుగా మనం వెళ్ళాలి. ఖచ్చితంగా జనసేన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే మనం కలిసికట్టుగా ముందుకు వెళితేనే ఓడిస్తామన్న విధంగా ఈరోజు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా అయ్యింది. ఆ మీటింగ్లో సీట్లకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరి ఏ రకంగా ముందుకెళ్తున్నారు? ఒకవైపు వైసీపీకి సంబంధించి అయితే అభ్యర్థులను ప్రకటించారు, వాళ్ళంతా కూడా కాన్ఫరెన్స్లో తిరుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఉన్న నేపథ్యంలోనే మరి వాళ్ళు ఎప్పుడు ప్రకటించబోతున్నారు? ఇప్పటికే కొంతమంది లిస్టు ప్రకటించారని కూడా చెప్తున్నప్పటికీ అది బయటికి రాలేదు. మరి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మరి ఈరోజు ప్రతిపక్షాలకు అంతుపట్టని విధంగా ప్రతిపక్షాలకు అసలు ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అనేది కూడా ప్రతిపక్షాలు క్యాచ్ చేయని పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి తెలుసు మనం, కాంగ్రెస్ ఏ స్థాయిలో ఉందో. కానీ ఇప్పుడు ఏదైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందనే విధంగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ అవ్వడం, సో మరి ఆమెకు పీసీసీ పగ్గాలు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉండే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కాబట్టి షర్మిల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఈ రోజు మనం చూస్తున్నాము, ఏదైతే ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ ఉన్నాడో, మాణిక్ ఠాగూర్ అధ్యక్షతన విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని పార్టీ సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. మరి ఇలాంటి అంశాలన్నీ కూడా మాకు సంబంధించి మా ప్రతినిధులు ఇటు టీడీపీ కార్యాలయం నుంచి, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కూడా మా ప్రతినిధులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దానికన్నా ముందు గతంలో 2019లో ఏ పార్టీకి ఎంత ఓట్ల పర్సెంటేజ్ వచ్చింది, ఏ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చింది అనేది ఒక్కసారి తెలుసుకుందాం. మనము వైసీపీ విషయానికి వస్తే వైసీపీకి 151 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదు ఆ స్థాయిలో 151 స్థానాలు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని అధికారం చేపట్టింది. ఆ సమయంలోనే వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము 50.6% ఓట్ల శాతం వచ్చింది. ఇక టీడీపీ విషయానికి వస్తే అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి టీడీపీకి కేవలం 23 స్థానాలకు మాత్రమే కైవసం చేసుకుని కేవలం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ సమయంలోనే అప్పుడు టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం వచ్చేసి కేవలం 37.7% మాత్రమే ఓట్ల శాతం వచ్చింది. ఇక ఒకే ఒక్క సీటు జనసేన
కైవసం చేసుకుని కేవలం జనసేనకు 5.6% ఓట్లు మాత్రమే వచ్చాయి. సో ఇవన్నీ గతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఓట్ల శాతాన్ని బేరోజు వేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు టీడీపీ చెప్తూ వస్తుంది ఖచ్చితంగా అప్పట్లో ఏదైతే 50.6% వైసీపీకి ఓట్ల శాతం వచ్చిందో మాకు గతంలోని 33.7% ఉంది. అదేవిధంగా జనసేనకు 5.6%. సో వీళ్ళిద్దరూ కూడా క్యాల్కులేషన్ వేసుకుంటే 45.3 ఓట్ల శాతం అవుతుంది అప్పుడు. కానీ ఇప్పుడు మాకు పెరిగింది, ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఉంది. కేవలం వైసీపీకి ఈ టీడీపీకి జనసేన ఓట్ల శాతం చూస్తే కేవలం 5.6% ఓట్లు మాత్రమే ఉంటుంది. సో ఈ 5.6% ఓట్లు ఖచ్చితంగా ఈసారి మాకు వస్తాయి అని చెప్పేసి టీడీపీ చెప్తుంది. ఈ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ప్రభుత్వం తర్వాత ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది కాబట్టి మేము ఇద్దరం కలిస్తే కేవలం 4% 5.6% ఓట్లు తగ్గుతున్నాయి. ఆ ఓట్లు ఖచ్చితంగా ఈసారి మాకు వస్తాయి అనే విధంగా ఈరోజు టీడీపీ కాబట్టి జనసేన చెప్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఆ ఓట్లు చీలకుండా ఉండాలంటే, ఆ వ్యతిరేకత ఓట్లు చీలకుండా ఉండాలంటే మేము కలిసికట్టుగా మేము వెళ్తేనే ఈరోజు మేము అధికారం చేపడతామనే విధంగా ఇటు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏ రకంగా ఉంటుంది. ఒకవైపు వైనాట్ 175 అని చెప్పేసి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ఏంటి అనే అంశానికి సంబంధించి మా ప్రతినిధులు లైవ్ లో ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్దాం. అక్కడ తాడేపల్లి దగ్గర ముఖ్యంగా మా ప్రతినిధి కోటేశ్వరరావు గారు అక్కడ తాడేపల్లి దగ్గర ఉన్నారు. కోటేశ్వరరావు, ఒకసారి కోటేశ్వరరావు, మనం చూస్తూ ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజిక్ గా ముందుకు వెళుతుంది. ప్రతిపక్షాలకు అసలు ఊహలకు కూడా అందే విధంగా కొంతమంది సిట్టింగ్లను మారుస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమందిని స్థానచలనం చేస్తున్నారు. అక్కడ ప్రాంతంలో ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ప్రకారంగా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? నిజంగా 175 స్థానాలు ఈసారి కైవసం చేసుకునే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ధీమా వ్యక్తం చేశాడు, ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే మరి రాజకీయ సమీకరణలు అయితే ఒడివిడిగా మారిపోతున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య మరి ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే ఈ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పార్టీలలో తమ పార్టీలకు సంబంధించి సీట్ అయితే ఎవరైతే రాని సభ్యులు ఉన్నారో వారంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అయితే పక్క పార్టీల్లో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పటికే 2 జాబితాలు అయితే సిద్ధం విడుదల చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 2 జాబితాలలో ముఖ్యంగా కొత్త వారికి కొంత అవకాశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వీటి ముఖ్యంగా ఫస్ట్ జాబితాలో దాదాపు ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకి సీట్ అయితే నిరాకరించారు. ఆ తర్వాత రెండవ జాబితా 27 మందితో విడుదలైంది. 27 మందిలో దాదాపు 10 మంది సిట్టింగులకు సీటు కూడా నిరాకరించిన నేపథ్యంలో మరో కొద్ది రోజుల్లోనే మరి 3వ జాబితా రానున్న నేపథ్యంలో ఎవరికి సీట్ రాదు, ఎవరికి సీట్ వస్తుంది అనేది కూడా పెద్ద గందరగోళంగా తయారైంది. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఒక భయోందరణ అయితే ఉంది. ఏం జరగబోతుంది ఏంటని కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా దాదాపు 40 నుంచి 50 మంది కొత్త ముఖాలు వచ్చేదా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కొత్త ఇన్ఛార్జీలు కూడా నియమించే ప్రక్రియలో భాగంగా వీరందరినీ మారుస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మరికొద్ది రోజుల్లోనే దాదాపు 20 నుంచి 30 మందితో ఈ జాబితా త్వరలో సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కసరత్తు అయితే చేశారు. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా ఇదే అంశం మీద, ఇదే జాబితా మీద ముఖ్య నాయకులతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై ఈ 3వ జాబితాకు తుది కసరత్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. చూసుకుంటే అయితే కోటేశ్వరరావు, ఒక విషయము, అసలు ఎందుకు ఈ సిట్టింగ్లను మార్చాల్సిన పరిస్థితి వస్తుంది? మనం చూసాం ఎక్కడైనా ఒక 2 సిట్టింగ్లను మారుస్తేనే వాళ్ళు బయటకు వచ్చి తీవ్ర స్థాయిలో అధినేత పైన ఆ రకంగా విమర్శలు చేస్తారు. కానీ ఈరోజు 13 మంది సిట్టింగ్లను మార్చారు. కొంతమందికి స్థానచలను మరికొంతమందిని కూడా మారుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు, తాడేపల్లికి వెళ్తున్నారు. లోపల ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారు, బయటకు వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు ముఖ్యమంత్రి ఏం భరోసా ఇస్తున్నారు? అదేవిధంగా వీళ్ళని మార్చడానికి ప్రధాన కారణం ఎందుకు మారుస్తున్నామంటే ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు అక్కడ ఈ ఎమ్మెల్యేలకు? ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి సీటు రాని వాళ్ళకైతే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడే పరిస్థితి అయితే ప్రస్తుతం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే సీటు నిరాకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా
సీఎం కు పిలిపించుకొని మరి కొంతమంది నాయకులు కానీ మరి జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా మాట్లాడుతూ అయితే ఈసారి మనం 175 కొట్టి తీరాలి, ఈసారి మనం రాష్ట్రంలో 175 వైనాట్ 175 అనే నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈసారి కంపల్సరీగా కొంతమంది నాయకులు మరి త్యాగాలు చేయాలి. అంతేకాకుండా ఏదైతే మన లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని చేరే దిశలో మరి కొంతమందికి మీకు కొంతమందికి ఇవ్వలేనందుకు చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా మన ప్రభుత్వం ఏదైతే ఉందో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుంది, తప్పకుండా మీకు సముచితమైన స్థానం ఇస్తానని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఏదైతే ఉందో కొంతమంది అయితే ఇక్కడ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ సర్వేలు అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తెప్పించుకున్నారు. 2-3 దఫాలుగా జరిగినటువంటి ఈ సర్వేలో ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత నెగిటివ్ రావడం కానీ, అంతేకాకుండా స్థానికంగా ప్రజల్లో ఆ శాసనసభ్యులకు కానీ ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ కొంత వ్యతిరేకత అయితే ఉంది. అంతేకాకుండా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ సంక్షేమ పాలనకు సంబంధించి కానీ మరి జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడ నుంచి బట్టలు నొక్కుతున్నాడు కానీ క్షేత్రస్థాయిలో ప్రజల పరిస్థితి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే నేపథ్యంలో ఆయన ప్రతి ఎమ్మెల్యేకి 175కు సంబంధించిన ప్రతి 175 స్థానాలకు సంబంధించి ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే ఆయన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైతే సీట్ నిరాకరిస్తున్నారో వారిని పిలిపించుకొని ఇదిగో ఇందు మూలంగా ఇదిగో ఈ లోపాలు మీ శాసనసభలు మీ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి ఈసారి మీకు ఇవ్వట్లేదని కూడా కరాఖండిగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈసారి మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మిమ్మల్ని సముచితమైన స్థానంలో పెడతాం. అంతేకాకుండా ఏదైతే మరి ఎమ్మెల్యే సీట్లు దక్కకపోతే మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి మనుషులు కాకుండా పోరు అని కూడా వారికి భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే చేరుకున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పిలిపించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ పరంపర గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. మరికొద్ది రోజుల్లోనే 3వ జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ 3వ జాబితాలో ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి గుంటూరుతో పాటు అనంతపురం, ప్రకాశం జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఈ జాబితాలో సభ్యులకు సంబంధించి చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు మరి 30 ఎంతమంది ఈ సంఖ్య 30 మంది అంటున్నారు. మరింత పెరిగే అవకాశం ఉందని కూడా కోటేశ్వరరావు ఇప్పుడు ఈ రోజు నాకు తెలిసి ఇట్లు విజయవాడ ఎంపీ కేసినేని నాని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తుంది. ఆయన వైసీపీలో కూడా జాయిన్ అవుతున్నారని తెలిసింది. ఒకవేళ కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి మరి కేసినేని నాని ఎవరైతే ఉన్నారో ఎంపీ జాయిన్ అయితే ఖచ్చితంగా ఈ మళ్ళీ విజయవాడ వైసీపీ కైవసం చేసుకుంటుంది. వరుసగా 2 సార్లు టీడీపీ తీసుకున్నటువంటి స్థానాన్ని కేసినేని నాని వైఎస్ఆర్ జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ కు పోటీ చేస్తే ఖచ్చితంగా వైసీపీ నుంచి నాని ఖచ్చితంగా మళ్ళీ ఎంపీ అయ్యే కూడా ప్రజల్లో వినిపిస్తుంది. స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాని పార్టీలకు అతీతంగా మరి రైట్. ఓకే కోటేశ్వరరావు, చూసాం కదా మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మాత్రము ఖచ్చితంగా ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఈరోజు తాడేపల్లికి వెళ్ళిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వివరిస్తున్నారు అని కూడా చెప్తున్నారు. వాళ్ళ యొక్క పనితనం ఏదైతుందో వాళ్ళు పనితనంలో మార్పు లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు సిట్టింగ్లను మారుస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కేసినేని ఏదైతే జాయిన్ అవుతున్నారో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీకి చెందినవి ఈ ఎంపీ స్థానం అక్కడ జాయిన్ అయితే కూడా పూర్తి స్థాయిలో చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఇక ఎవరైతే సిట్టింగ్లను మార్చారో వాళ్ళందరికీ కూడా రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. ఇక టీడీపీకి వెళ్దాం. టీడీపీ చూస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈసారి అధికారం చేపట్టబోతున్నామని కూడా చెప్తున్నారు. లోకేష్ కూడా పాదయాత్ర చేశారు, మనం చూసాము. యువగలం పాదయాత్ర నిర్వహించాడు. ఆ యొక్క పాదయాత్రలో కూడా చాలా వరకు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈసారి టీడీపీ ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తుందని చెప్పేసి లోకేష్ కూడా చెప్పారు. అదేవిధంగా ఇటు జనసేన పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మేము కలిసి వెళ్తున్నాము, ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారు అనేది కూడా చెప్తున్నారు. మరి ఆ పరిస్థితి ఉందా? ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను కూడా ఖరారు చేశారనేది ఒకటి తెలుస్తుంది. ఎంతవరకు కరెక్ట్ ఏంటి, మరి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేస్తున్న వ్యూహాలకు ప్రతివ్యూహాలు వీళ్ళు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి అనేది టీడీపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి కన్నబాబు మనకు లైవ్ లో ఉంటారు. కన్నబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. కన్నబాబు చెప్పండి, మనం చూస్తున్నాం ఇంతకుముందు కోటేశ్వరరావు చెప్తున్న విధంగా వ్యూహాలు రచిస్తున్నా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా క్యాండిడేట్లను మారుస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 175 స్థానాలు కైవసం చేసుకుంటామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి అనేది కోటేశ్వరరావు చెప్తున్నారు. మరి టీడీపీ ఏంటి, వైపు
పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు భేటీ అవుతున్నారు, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తూ ఉంటున్నారు, సీట్ల పంపకాలు ఇప్పటి వరకు రాలేదు, ఒకవైపు వైసీపీ నేతలంతా కూడా గ్రౌండ్ లోకి వెళ్లారు, ప్రచారాలు చేసుకుంటున్నారు, అసలు టీడీపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ ఎన్నికల ప్రభావం అయితే ఏపీ రాజకీయ పార్టీలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే సీట్లు ఇచ్చి అయితే చేతులు కాల్చుకోవడంతో ఇక్కడ పార్టీలకు ఉన్నటువంటి అన్ని కూడా అప్రమత్తమని చెప్పుకోవచ్చు. అయితే గెలుపు గుర్రానికే టికెట్లు ఇస్తామంటూ కూడా పొత్తు సమీకరణలో అయితే త్యాగానికి సిద్ధం కావాలని కూడా టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు ఇప్పటికే సాంకేతించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రతిపక్ష తొలి జాబితాలో దాదాపుగా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏపీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా కూడా ఏదైతే జనసేన అంటే ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనలు కూడా సిద్ధమవున్నట్టు తెలుస్తున్నాయి. మరో 3 నెలల్లో ఎన్నికలు రావడంతో ఏదైతే సాంకేతిక నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం కూడా అప్పుడే ఢిల్లీ కూడా తొలి జాబితా కూడా స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. దాదాపుగా సిద్ధం అయితే అంటే ఒక జాబితాను కూడా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఖరారైనటువంటి నేపథ్యంలో జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తుందనే విషయం కూడా దాదాపుగా అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. సుమారుగా 50 అసెంబ్లీ నుంచి 5 లోక్సభ సీట్లు కూడా జనసేన ఆశిస్తుండగా 30 అసెంబ్లీలు 2 లోక్సభ స్థానాలకైతే చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే మనం తగ్గుతున్నటువంటి సమాచారం. అందుకే అనుకూలంగా టీడీపీ 45 మందితో తొలి జాబితాని అయితే దాదాపుగా ఇప్పటికే సిద్ధం చేసినట్లయితే కొంత తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే జనసేన కోరుకుంటున్నటువంటి స్థానాల గురించి చూసుకుంటే కనుక చంద్రబాబు అందుతున్నటువంటి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వే ద్వారా కూడా జనసేన కోరుకుంటున్నటువంటి ఏవైతే స్థానాల్లో ఆ పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉందనే వివరాలు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడే ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు కేటాయించాలని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అందుకే ఈ 2 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా టీడీపీ నేతల త్యాగానికి సిద్ధం కావాలని అయితే పరోక్షంగా సాంకేతిస్తున్నటువంటి కూడా మనకి సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ సమయంలో పార్టీలు అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా గెలుపు కుర్రాలకే మనం అయితే సీట్లు అని చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేసినట్టు కూడా ఇప్పటికైతే మనకు తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా దాదాపుగా ఖరారైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఖరారు చేసినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో జనసేన నుంచి కేటాయించే విధంగా కూడా 45 స్థానాల్లో తెలుగుదేశం తొలి జాబితా అయితే దాదాపుగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా తొలి టీడీపీ నుంచి ఉన్నటువంటి 18 ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా తొలిగా ఇప్పటికే ఒక తెలుగుదేశం అయితే ఒక జాబితా రిలీజ్ చేసిన తెలుస్తుంది. మరి 27 మంది గెలుపు గుర్రాలకు అయితే సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే జనసేన ఖరారైనటువంటి స్థానాలు చూసుకుంటే కనుక పిఠాపురం, భీమవరం, కాకినాడ, రాజమండ్రి రూరల్, అలాగే నరసరావుపేట, ఆలగడ్డ, తెనాలి, గాజువాక, తిరుపతితో రాజుగుంట, శ్రీకాకుళం, భీమిలితో పాటు కూడా ఈ స్థానాలు అయితే కొంత ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే 2 తెలుగు పార్టీలకు చర్చించుకొని ఉమ్మడి తొలి జాబితాని అయితే విడుదల చేసే ప్రయోజనం ఉండొచ్చనే ఆలోచనలు కూడా చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఉందని అయితే తెలుస్తుంది సార్. కానీ ఒకటి కన్నబాబు ఒక విషయం చెప్పండి. విషయం ఏంటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది ఎవరైతే సిట్టింగ్లను మార్చారో, కొంతమంది సిట్టింగ్లకు ఏదైతే టికెట్ ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా టీడీపీలకు వస్తారు అనేది ఒక టీడీపీ నేతలు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో చూడండి ఖచ్చితంగా వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు అని చెప్తున్నారు. మరి వీళ్ళందరికీ టికెట్లు ఇస్తారా? నిజంగా పరిస్థితి ఉందా? టీడీపీలకు వచ్చే అవకాశం ఉందా? టీడీపీలకు వాళ్ళందరూ జాయిన్ అయితే పార్టీకి నిజంగా ఈరోజు ఒక బూస్ట్ ఉందనుకోవచ్చా? ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టీడీపీకి అంటే వైఎస్ఆర్సీపీలో ఏవైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని తెలిసినటువంటి చాలా మంది ఇటు టీడీపీకి జనసేనలోకి చేరేందుకైతే క్యూ కొడుతున్నట్టు కూడా సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విశాఖపట్నం విషయానికి వస్తే కనుక పంచకర్ల రమేష్ బాబు కూడా ఒక ఏరియా నుంచి సీట్ ఆదించారు. అలాంటి పంచకర్ల విశాఖ జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నటువంటి స్థానాన్ని కూడా ఆయన విడిచి జనసేనలోకి చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే వంశీకృష్ణ యాదవ్ ఏదైతే ఎమ్మెల్సీగా ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ కూడా ఇటు పార్టీకి రాజీనామా చేసి జనసేనలోకి చేరినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అనేక మంది ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో చూసుకుంటే కనుక వైసీపీ నుంచి
సీట్లు ఎవరికైతే ఉండబోవు అని తెలిసినటువంటి మరుక్షణం కూడా ఇటు మరొక ప్రతిపక్ష పార్టీ అవనండి లేదా జనసేన పార్టీలతో కూడా వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది సార్. ముఖ్యంగా ఏవైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే సీట్లు లేవని తెలిసినటువంటి నేపథ్యంలో అటు టీడీపీలోకి ఇటు జనసేనలోకి ఆల్టర్నేట్ చూసుకుంటూ లేదా శర్మిల యొక్క కొత్త పార్టీ ఏదైతే శర్మిల వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లోకి, ఎందుకంటే కాంగ్రెస్ తల్లి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్ల పార్టీగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకుంటా ఉంటారు. ఏదైతే వైఎస్ఆర్ సిపి లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్ సిపిలో సీట్లు ఎవరికైతే ఇవ్వరో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుంది. నిన్ననే పిసిసి అధ్యక్షులు కూడా నేను విశాఖపట్నంలో ఒక ప్రెస్ మీట్ లో ఒక విషయం కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. త్వరలో పండగ తరువాత చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇటు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఆయన ఒక హాట్ కేక్ లాంటి ఒక వార్తను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇటు టీడీపీ లేదా జనసేన లేదా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో మళ్ళీ పుంజుకోబోతుంది కాబట్టి ఇటు కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్లయితే కనబడుతుంది సార్. ముఖ్యంగా ఒక విషయం కన్నబాబు ఒక విషయం చెప్పండి. మీరు ఏమంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వని వాళ్ళు చాలా వరకు కాంగ్రెస్ వెళ్తారని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఒక విషయం చెప్పారు. ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, సో అందరం కలిసి వెళ్ళాలి అని చెప్పారు. సో అందరూ కలుస్తేనే అక్కడ. అలాంటిది ఈ రోజు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే ఓట్లు చీలిపోతాయి కదా. ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడదు కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నారో 175 స్థానాలు కైవసం అక్కడ ఆయన అనుకున్న స్ట్రాటజీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. మీరు చెప్పినగానే మనం గెస్ట్ చేయొచ్చు సార్. 100% కూడా నిజంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏవైతే చేయలేవు అంటూ కూడా మొదటి నుంచి చెప్పుకొస్తున్నటువంటి జనసేన అవనండి లేదా టీడీపీ అవనండి, ఖచ్చితంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్ లో కనుక డెవలప్ అయితే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్ సిపికే కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్. కాకపోతే ఇప్పటికే వైఎస్ఆర్ సిపి అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత వ్యతిరేకత అయితే ఎక్కువ కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సర్వేలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఆ సర్వేలో కూడా వైసీపీ కొంత వ్యతిరేకం, ఎందుకంటే పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు ఉన్నాయండి లేదా పార్టీల్లో ఉన్నటువంటి ఉదాహరణ చూసుకున్నాం. పాకిరపేట నియోజకవర్గానికి వస్తే కనుక రాజం నియోజకవర్గం నుంచి తీసుకొచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేని పాకిరపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెట్టడం జరిగింది. అక్కడ ఒకరు ఎమ్మెల్యే వరకు, మరొకరేమో రాజ్యం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే వరకు, మరొకరు ఇంకొక టికెట్ ఆశించబోతున్నటువంటి వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే. ఇలా చూసుకుంటే కనుక వైసీపీలో కూడా కొన్ని విభేదాలు ఇంకా పూర్తి స్థాయిలో తక్కువ మటుకు పట్టినప్పటికీ కూడా కొంత ఏదైనా వైసీపీకి ఉన్నటువంటి ఏదైతే జనసేన వ్యతిరేక ఓటింగ్ చేయాల్సినటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇన్ఫాక్ట్ అయితే ఈ మూడు పార్టీల మీద పడబోతుందని చెప్పుకోవచ్చు సార్. రైట్ థ్యాంక్ యూ కన్నబాబు. ఇక మనము కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తాము. ఇక చూస్తూ ఉన్నాము ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన కనీసము ఒక్కరు కూడా గెలవడం కాదు కదా, కనీసం డిపాజిట్ కూడా రాలేదు కొంతమంది కాంగ్రెస్ సంబంధించి ఎవరైనా నిల్చున్న వాళ్ళు. సో ఇప్పుడు కాంగ్రెస్కి ఆ పరిస్థితి లేదు, ఖచ్చితంగా అధికారం చేపడతామనే విధంగా ధీమా వ్యక్తం చేస్తారు. అందుకు కారణాలు ఏంటంటే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఉందో వైఎస్ షర్మిల ఉందో, వైఎస్ షర్మిల ఈరోజు వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఆ తర్వాత ఆమె ఏపీకి వెళ్ళడం, ఏపీలో పిసిసి అధ్యక్షులు కూడా అవ్వబోతున్నారు ఎలక్షన్ లోపు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పటికీ ఈరోజు మనం చూస్తున్నాము, ఈరోజు కూడా అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ ఠాగూర్ కూడా అక్కడ ఉన్న పార్టీ సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వ్యూహాలు రచించాలి, అభ్యర్థులు ఎవరు అనే దానిపైన కసరత్తు చేస్తూ ఉన్నట్లున్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తామనే విధంగా ఈ రోజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన ఏపీలోని ప్రజలు ఏ రకంగా ఆగ్రహంతో ఉన్నారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే ఎవరు కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మళ్ళీ అది ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమనే విధంగా ఈ రోజు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుంటున్నామో అని చెప్పేసి చెప్తూ ఉన్న నేపథ్యంలో మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం చేపట్టబోతుందా, ఏం చేయబోతుంది ఏంటి అనే అంశం పైన ఎలాంటి ఈరోజు జరుగుతున్న మీటింగ్ లో ఏ అంశాలు చర్చించారు అనే దానిపైన అక్కడ నుంచి మా ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మధు చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి వచ్చారు, అక్కడ మీటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఈ రోజు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది, అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఈ రోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు వచ్చే అవకాశం ఉందా? కొంతమంది సీనియర్లందరూ కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. ఆ పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీలో?
ఎస్ సార్. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉత్సాహం అయితే మరి ఎక్కువగా ఉంది. అయితే మామూలుగా ఈ రోజు ఉదయం మాణిక్ ఠాగూర్ ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ఇప్పుడే ఆయన హోటల్లో బస చేయడం జరిగింది. అయితే ఇప్పటికే సాయంత్రం 4-5 ఆ ప్రాంతాన ముఖ్య నేతలతో సమావేశం, ఇన్ఛార్జీలు అందరూ ఇప్పటికే పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారు. అయితే ఈ తరుణంలో ఎక్కువగా అంటే వైఎస్ఆర్ సిపిలో ఎవరైతే వ్యతిరేక బావుట ఎగరవేస్తారో షర్మిల చేరుతున్న నేపథ్యంలో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిల బాటలోనే నడుస్తాము అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ లో కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే ఆయన బాగానే మన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మాణిక్ ఠాగూర్ కూడా ఇప్పటికే ఏఎస్సీ కూడా 25 పార్లమెంట్లు కూడా సభ్యులను అయితే వాళ్ళు కోఆర్డినేటర్లుగా నియమించడం జరిగింది. సార్ చెప్పండి మధు. అదే విధంగా ఇప్పటికే కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలను కానీ నియమించడం జరిగింది. ఎక్కువగా గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి అయితే చెప్పవచ్చు. అయితే వైఎస్ఆర్ సిపిలో అంటే అంతకుముందు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎక్కువ వైఎస్ఆర్ సిపికి ఉన్నది కాబట్టి ఎమ్మెల్యేలు కూడా మాక్సిమం వాళ్ళు వైఎస్ఐపీలో ఎవరైతే టికెట్ రాని ఎమ్మెల్యేలు ఉంటారో ఈ షర్మిల ఏసీ పగ్గాలు పిసిసి పగ్గాలు అయితే చేపట్టిన వెంటనే కాంగ్రెస్ లో చేరే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ మధు ఒక విషయం చెప్పండి, ఏదైతే షర్మిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాష్ట్రంలో నిజంగా పరిస్థితి ఉందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంటుందా? ఇక ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గతంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో లీడర్లు వీళ్ళందరూ కూడా, కొంతమంది వైసీపీలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా షర్మిలను చూసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనబడుతుందా? ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి? ఖచ్చితంగా సార్. అయితే ఇప్పటికే మాక్సిమం కాంగ్రెస్ శ్రేణులు అయితే షర్మిల రావటం మాకు ఎంతో లాభదాయకము. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనే మరణించారు. వైఎస్ఆర్ లో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతంగా ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ అడుగుదా బాటలోనే కాంగ్రెస్ నడుస్తుంది. వాళ్ళని షర్మిల వచ్చిన వెంటనే థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ. ఎస్, ఇక మనం చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే విజయవాడ ఎంపీ కేసినేని నాని ఎవరైతే ఉన్నారో, కేసినేని నాని తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ లైవ్ చూద్దాం.